మరుగున పడుతున్నటువంటి ఎడ్ల పందాలను ఇంత పెద్ద ఎత్తున ఒక ఐపీఎల్ మ్యాచ్ ని ఏ రకంగా అయితే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి చేస్తారో ఈ పెద్ద ఎత్తున ఆడిటోరియం గ్యాలరీ ఫిల్ కట్టి నేను రాగానే చూశాను, మా వాళ్ళకి చెప్తా ఉన్నా, మంచి ఫోటోగ్రాఫ్స్ తీసుకోండి, మనం రీక్రియేట్ చేస్తే ఇట్లా చేయాలి, అద్భుతంగా చేశారు, చాలా మంచి ఏర్పాట్లు చేశారు అనేటువంటిది ఆర్గనైజర్స్ అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. మరుగున పడుతున్నటువంటి ఎడ్ల పందాలను మళ్ళీ ఐపీఎల్ స్థాయికి తీసుకెళ్లి మేము కూడా మా నేటివ్ పోటీలని చూపిస్తామని సత్తా చూపించినటువంటి వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా. మాకు కూడా ఎడ్ల పందాలు జరుగుతాయి, పోటీలు ఉంటాయి, కానీ 5 రోజుల పాటు కాకుండా 1 రోజు 2 రోజులు జరిగితే ఇక్కడ 5 రోజుల పాటు జరుగుతా ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఏ స్థాయిలో ఎడ్ల మీద మమకారం ఉంది అనేటువంటిది అర్థమవుతా ఉంది. అందరం కూడా ఇవాళ రాజకీయాల్లో ఉన్నటువంటి మేము అందరం కూడా గ్రామ స్థాయి రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళం, గ్రామాల్లో పుట్టి పెరిగిన వాళ్ళం, రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, ఎడ్ల పందాలు, ఎడ్ల మీద మమకారంతో పెరిగినటువంటి వాళ్ళమే. బహుశా మీకు రాయలసీమ ప్రాంతానికి ఇక్కడికి ఉన్నటువంటి తేడా మీకు చెప్పాలి. మీకు ఎడ్లపాక ఇంటికి దూరంగా ఉంటుంది, మాకు మాత్రం ఎడ్లపాకని దాటిన తర్వాతే మా ఇంట్లోకి వెళ్ళేలా ఉంటుంది. అంటే మనిషి అన్నవాడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినా ఎడ్లను చూస్తూ బయటకు వెళ్ళాలి, ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటే కూడా ఎడ్లను చూసిన తర్వాతే ఇంట్లోకి వెళ్ళేలా మా ఇళ్ళు ఉంటాయి నిర్మాణాలు. మీరు కూడా ఎప్పుడన్నా చూడొచ్చు. అంటే రైతుకి ఎడ్లకి ఉన్నటువంటి అనుబంధం ఎంత గాఢమైంది అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. అదేదో సపరేట్ గా కాకుండా ఇంట్లో ఒక భాగంగానే ఉండేలా ఉంటాయి రాయలసీమలో ఇళ్ళు. అఫ్ కోర్స్ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు సపరేట్ గా మోడర్న్ ఆర్కిటెక్చర్ వచ్చింది, కానీ పూర్వకాలము మేమందరం ఉన్నటువంటివన్నీ కూడా అలానే ఉండేవి. ఎడ్ల పాకలో నుంచే ఇంట్లోకి వెళ్లేలా ఉండేటువంటి, అంటే ఇంట్లో పిల్లల్ని ఎట్లా చూస్తామో వాటిని కూడా అట్లానే చూసుకోవాలని నిత్యం అనే రకంగా ఉండేటువంటివి. ఎడ్ల పాక ఎంత పెద్దగా ఉంటే ఆ రైతు అంత గొప్పవాడు అన్నట్టుగా ఉండే తప్ప ఇల్లు ఎంత పెద్దగా ఉంటే అంత గొప్పవాడు అన్న ఫీలింగ్ ఎప్పుడు ఉండేటువంటిది కాదు రాయలసీమ ప్రాంతంలో. సో అది ఎడ్ల మీద ఉన్నటువంటి మమకారం కావచ్చు, వ్యవసాయం మీద ఉన్నటువంటి మమకారం కావచ్చు. మరి అట్లాంటి వాటిలో ఈ ఒంగోలు జాతి వృషభ రాజాల మీద పోటీ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేస్తున్నటువంటి నరేంద్ర గారికి ఒక 5 రోజుల పాటు ఇంత మంచి కార్యక్రమం నడపడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ పాత సంస్కృతిని పునర్వైభవాన్ని తిరిగి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి మిత్రుడికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా.